ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం జనసేన కూటములు జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నాయి. రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా ఈ రెండు పార్టీల అధినేతలు కలిసి నాడు తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార వైసీపీ అభ్యర్థులను ఢీకొట్టేలా టీడీపీ జనసేన అభ్యర్థులను ఆ పార్టీల అగ్రనేతలు ప్రకటించారు. ఇక అధికార వైసీపీ అవినీతి పాలనను తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే టీడీపీ అభ్యర్థులపై వైసీపీ మీడియా అసత్య ప్రచారానికి పూనుకుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ మీడియాకు కౌంటర్ ఇచ్చారు. పొత్తుపై వైసీపీ మీడియాలో వస్తున్న కథనాలపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు నారా లోకేష్. అంతేకాకుండా వైసీపీ మీడియా కథనాన్ని లోకేష్ ట్యాగ్ చేశారు. పొత్తుపై వైసీపీ మీడియా అర్థనాదాలు శ్రవణానందకరంగా ఉన్నాయని బై బై జగన్ అని నారా లోకేష్ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వార్ వన్ సైడ్ అయిపోయిందని, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోసెం చెప్పారు. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల కావడంపై స్పందించారు. తన పనితీరు బాగుంది కాబట్టే చంద్రబాబు తనకు సీట్ కేటాయించారని అన్నారు. మంగళగిరిలో వార్ వన్ సైడెడ్ అని రాష్ట్రంలోనూ వైసీపీ పని అయిపోయిందని అన్నారు. తాను చేసిన దాంట్లో 10% కూడా వైసీపీ ప్రభుత్వం చేసిందా అని లోకేష్ ప్రశ్నించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన గురించి విడ్డూరంగా ఉందని తెలిపారు. వైసీపీ నేతలు తనను నాన్ లోకల్ అని, ఎన్నికల తర్వాత వేరే ప్రాంతానికి వెళ్తారని ప్రచారం చేస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నలకు లోకేష్ స్పందించారు. అధికారంలో లేకున్నా గత 4 సంవత్సరాల 10 నెలలు ప్రజలకు తాను అందుబాటులో ఉన్నానని ఆయన తెలిపారు. అధికారంలో ఉన్నది వైసీపీ అని, కానీ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసింది మాత్రం తానేనన్నారు. తనకు ఓటు హక్కు ఇక్కడే ఉందని, తన ఇల్లు సైతం ఇక్కడే ఉందని, కానీ మంగళగిరి ఎమ్మెల్యే ఇల్లు ఎక్కడ ఉందో మీకు తెలుసా అని లోకేష్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని, వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం రాదని లోకేష్ జోసెం చెప్పారు. మంగళగిరిలో 80% తిరిగినానని, ఓడిపోయిన చోటే విజయం సాధిస్తానని నమ్మకం ఉందన్నారు. అందుకే తాను నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ దగ్గరగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు లోకేష్. ఇక మరికొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని, నియోజకవర్గంలో ఓటర్ల వద్ద నుంచి అభిప్రాయాన్ని సేకరించి చంద్రబాబు తనకు మంగళగిరిలో పోటీకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఎవరు ఎన్ని జిమ్మికులు చేసినా, చవాకులు పేల్చినా మంగళగిరిలో తనను ఎవరు ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలియచేయాలన్నారు. అలాగే టీడీపీ జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. వైసీపీ పాలనలో జరిగిన అరాచక పాలనను, దోపిడీని ప్రజలు తెలుసుకున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం టీడీపీ జనసేనల ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. అది మీరు వాళ్ళని అడగాలి కదా, నన్ను అడుగుతారు. అరే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు 94 స్థానాలు ప్లస్ అఫ్ కోర్స్ జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి 99 స్థానాలు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. రెడీ ముందరికెళ్తాం సార్. మీ మీద పదే వైసీపీ వాళ్ళు నాలుగు లోకేష్ గెలిస్తే 6 నెలల తర్వాత కలవాల్సి వస్తే ఇక్కడ సామాన్యులు గారికి అందుబాటులో ప్రచారం చేస్తున్నారు. 4 సంవత్సరాలు 10 నెలలు ప్రజలకు అందుబాటులో ఉంది ఎవరు? నేను. ప్రజలు సేవ చేసింది ఎవరు? నేను. అధికారులకు వచ్చింది ఎవరు? వాళ్ళు ఏం చేశారు? అసలు మంగళగిరి వాళ్ళకి చేసింది ఏంటి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. నేను చేసిన దాంట్లో కనీసం 10% వాళ్ళు చేశారు ప్రజల సేవ. అప్పుడు మాట్లాడే హక్కు వస్తుంది. రెండోది, నేను నివసిస్తుంది ఇక్కడ, నా ఓటు ఉంది ఇక్కడ. వాళ్ళు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడ వచ్చిందని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసండి? మీడియా మిత్రులు మీకు తెలుసా? అదే మన ఇల్లు ఎక్కడుందో తెలుసు కదా. మళ్ళీ థ్యాంక్ యూ. అరే వారు 1 సైడెడ్, ఇంకా డౌట్ ఉందా మీకు? అరే ఎక్కడుందా స్వామిను? వారు 1 సైడెడ్. ప్రతిపక్ష హోదా కూడా రాదు ఈ ప్రభుత్వానికి. ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? వైసీపీ అధిష్టానం మంగళగిరి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి, అరే ఎన్టీవీ బాగా తెలియాలి వ్యూహాలు ఏంటో. ఎన్టీవీ అన్ని స్టోరీలు తెలిస్తే మీరు చెప్పాలి. అందరూ ఫోకస్ పెడతారు, ఏం చేస్తారు ఇంకా దానికన్నా? నన్ను ఓడించేదానికి అందరు ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ ఓకే, చేయనియండి. ఇప్పుడు భారీ ఖర్చు పెట్టి నన్ను ఓడించే బదులు ప్రజలకు అదే డబ్బులు ప్రజల సేవకి, ప్రజల మంచికి ఖర్చు పెట్టుంటే బాగుండేది కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, అనేక హామీలు ఇచ్చారు. 2019 ఇక్కడున్న ఇళ్ళన్నీ రెగ్యులరైజ్ చేస్తా అన్నారు, చేయలేదు. స్థానికంగా డ్రైన్ కానీ, తాగునీరు కానీ, రోడ్లు వేస్తా అన్నారు, ఇది జరగలేదు. కనీసం జగన్ గారి ఇంటి పక్కన ఉన్న బ్రిడ్జ్ కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు వెళ్ళే బ్రిడ్జిని రంగులేశారు తప్ప ఆ బ్రిడ్జిని కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. అంత దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఇది.
అదే ప్రతిపక్షంలో నేనుండు 4 సంవత్సరాలు 10 నెలలు అనేక సేవలు చేశాను, మీకే తెలుసు కదా. దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను. నేను చేసిన దాంట్లో 10% కనీసం ఈ ప్రభుత్వం చేయగలిగిందా? ఇంకా మళ్ళీ వాళ్ళు నా గురించి మాట్లాడితే ఎంతవరకు న్యాయం అండి? సరే, ఎప్పటి నుంచి ప్రచారంలోకి ఎప్పటి నుంచి? నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ప్రచారం చేస్తున్నాను అనుకోండి. నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ఎక్సెప్ట్ పాదయాత్ర చేసిన సమయం తప్ప నేను మంగళగిరిలో ఉన్నాను, తిరుగుతా ఉన్నాను. ఇన్ఫాక్ట్ మంగళగిరిలో ఫస్ట్ పాదయాత్ర మొదలు పెట్టా కదబ్బా. మీకు తెలుసు కదా, వార్డులు తిరిగాను, గ్రామాలు తిరిగాను. అంటే అన్ని తిరగలేకపోయాను, వాస్తవం అన్ని తిరగలేకపోయాను. దాదాపు 80%, 85% నేను తిరిగాను. మిగిలిన తప్పనిసరిగా తిరుగుతాను. దాంట్లో నేను ఓడిపోయిన దగ్గర నుంచి ఇక్కడనే ఉన్నాను, ఎక్కడ పోలే కదా, వేరే నియోజకవర్గం ఎత్తుక్కోలే కదా. ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలవాలనేది నా తాపత్రం, కట్టుబడి ఉన్నా. ఎమ్మెల్యే ఎవరికి మిమ్మల్ని రెండోసారి ఓడించి ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పడం చేశారు నేను మీడియాలో మాట్లాడతాను. అది ప్రజలు నిర్ణయిస్తారు కదా, అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరే చూస్తారు కదా, ఇంకా 45 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో ఎలా ఉందో అలానే ఉంటుంది. ఎందుకు బాగా చేశాను కనుకనే బాబు గారు డిక్లేర్ చేశారు. మీ అందరూ తెలుసు, మీ అందరు కూడా ఫోన్లు వచ్చి ఉంటాయి అనుకుంటున్నా. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి. లోకేష్ పనితీరు బాగుందా బాగాలేదని మిమ్మల్ని కూడా అడిగారు. గన్ ష్యూర్ గా ఈయన కూడా వచ్చి ఉంటుంది, ఆర్కే గారు కూడా వచ్చి ఉంటుంది ఫోన్లో. గ్యారంటీగా ఆయన కూడా ఫోన్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే బాబు గారు నియోజకవర్గంలో అందరు ఓటర్లందరికీ వాళ్ళ అభ్యర్థుల గురించి ఆయనకున్న అవగాహన మేరకు అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళు చూసుకుంటున్నారు. దాని వరకు ఆయన ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అందరి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. నా గురించి కూడా చేశారు. ఆయన్ని చూసిన తర్వాత మనం ఈరోజు ప్రకటిస్తాం జరిగింది. గతంలో ఎట్లా పనిచేసినా అట్లనే పనిచేస్తాను. నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉన్నా కదా, ముందరికి వెళ్తాను. ఓకే, దయచేసి నన్ను అడిగిన ప్రశ్నల్ని మీరు ఆర్కే గారిని అడగాల్సిందిగా కోరుతున్నాను.